ఏడుగురి సందింటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర్ రెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికగా 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టాడు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం 9:30 హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. వైఎస్ఆర్తో సహా మొత్తం 5గురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో చాలామంది గుండె ఆగి మరణించగా మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమాద స్థలమైన రుద్రకొండ కర్నూలు, ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు, వెలుగోడు సమీపంలోని నల్లమల్ల అడవుల్లో ఉంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్ల కాల్వ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామ దట్టమైన అడవి మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు ఉంది. వేమనపల్లె నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఇడుపలపాయలో వైఎస్ఆర్ ఘాట్ ఉండేది. గండి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ IIIT ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. (1989, 94) మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో అతను రాజకీయ యుద్ధమే చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు పనిచేశాడు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు పదవిలో ఉన్నాడు. తర్వాత పాదయాత్ర చేసి 2003 వేసవికాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వయసుకు మంచి జనాదరణ లభించడమే కాకుండా తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. వైఎస్ఆర్ ఘాట్కి పోవడానికి మార్గం ఇది. వైఎస్ఆర్ ఘాట్ ఇడుపులపాయ. స్టెప్ దిగి లాస్ట్కి వెళ్ళి రైట్ తీసుకుంటానే అక్కడ వైఎస్ఆర్ ఘాట్ ఉండేది. ఇదే రాజశేఖర రెడ్డి సమాధి.